భమ్మెర పోతన విరచిత శ్రీమద్భాగవతము నేటి యువతకు సందేశం. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేలిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండకుంభకు మహానందాంగనాడింభకున్. భాగవత ప్రారంభంలో పోతనామాత్యులు ఈ భాగవతం యొక్క ఉద్దేశ్యము పరమ పదమైన శ్రీ కైవల్య పదంబు చేరుటనే అని ఈ పద్యంలో మనకు తెలియజేయడం జరిగింది. ఆ పరమ పదమైన శ్రీ కైవల్య ప్రాప్తి పొందడానికి ఆ బాలకృష్ణుడు మహానందాంగనాడింబకుని నేను వేడుకుంటున్నాను అంటున్నారు పోతనామాత్యులు. క్షోనితలంబు నన్ను దురుసోకగమృక్కిను తింతు సైకత శ్రోనికి చెంచరీక చెయ సుందరవేనికి రక్షిత అమరశ్రేణికి తోయజాత భవచిత్త వశీకరణైకవానికి వానికి అక్షదామశుకవారిజ పుస్తకరమ్యపానికి. చదువుల తల్లి పుస్తక రమ్యపాని అయిన ఆ వాణి శ్రీ చరణారవిందాలకు నుదురు తాకించి ఆ చదువుల తల్లి సరస్వతిని వేడుకుంటున్నాడు. శారద నీరదెందు ఘనసార పటీర మరాల మల్లికాహార తుషార పేన రజతాచల కాశపనీశ కుందమందార సుధాపయోదిసిత తామర సామరవాహిని శుభాకారతనొప్పు నిన్ను మదిగానగయన్నడు కల్గు భారతి. ఆ చదువుల తల్లి శారదాదేవిని ఈ ప్రపంచంలోని తెల్లటి వస్తువులనన్నిటినీ చేరదీసి ఆ శారదాదేవిని అద్భుతంగా వర్ణించి వేడుకున్నాడు పోతనామాత్యులు. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండిడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ ఆ పెద్దమ్మను తన అద్భుతమైన మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ దయతో అనుగ్రహించవలసింది అని వేడుకుంటున్నాడు. ఈ అద్భుతమైన పద్యాలు ప్రతి తెలుగు వారి నోట ఉండవలసినటువంటి పద్య రాజాలు, అద్భుతమైనటువంటి ఈ ప్రార్థన పద్యాలు ఇవి. ప్రతి ఒక్కరూ కంఠస్థం చేయవలసినవి. ఈ భక్తి మాకెందుకులే, ఇది కేవలం వృద్ధాప్యంలో ముసలితనంలో ముసలి వాళ్ళు చేసుకునే పని అని కొందరు అనుకుంటూ ఉంటారు. దంతంబుల్ పడనప్పుడే
తనువునందు ఆరూఢి ఉన్నప్పుడే కాంతా సంఘమురోయనప్పుడే జరాక్రాంతముగానప్పుడే వింతల్మేన చరించనప్పుడే కురుల్ వెల్వెల్లగానప్పుడే చింతింపన్వలెనీ పదాంబుజములను శ్రీకాళహస్తీశ్వరా. దూర్జటి మహానుభావుడు అద్భుతంగా దంతంబుల్ పడనప్పుడే తనువునందు ఆరూఢి ఉన్నప్పుడే కాంతా సంఘము రోయనప్పుడే జరాక్రాంతముగానప్పుడే వింతల్మేన చరించనప్పుడే కురుల్ వెల్వెల్లగానప్పుడే చింతింపన్వలని పదాంబుజములను శ్రీకాళహస్తీశ్వర అంటారు. పళ్ళు రాలిపోయి కళ్ళు కనిపించకుండా అయిన తర్వాత భగవంతుని నామాన్ని మనం ఉచ్చరించాలన్నా సాధ్యం కాదేమో. కృష్ణ అని నొరారా పలకడం కూడా మనకు పళ్ళు రాలిపోయిన తర్వాత చేత కాదేమో. కళ్ళు కనిపించకుండా అయిపోయిన తర్వాత భగవన్ నామాన్ని మనం చదవలేమేమో, జపించలేమేమో. అందుకే తనువులో శక్తి ఉన్నప్పుడే తెల్ల వెంట్రుకలు రానప్పుడే వింత వింత ఆలోచనలు మనసులో కలగనప్పుడే ఈ ముసలితనము జరాక్రాంతము రానప్పుడే శ్రీ కాళహస్తీశ్వర నీ నామాన్ని నేను జపిస్తాను అంటారు దూర్జటి. అందుకే మహాభక్తులైనటువంటి ధ్రువుడు, ప్రహ్లాదుడు, మార్కాండేయుడు, ఆదిశంకరులు, వివేకానందులు చిన్నప్పుడే ఈ భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. మహాభక్తులుగా వారు మనకు కనిపిస్తారు. అందుకే చిన్నప్పుడే సంస్కారం అన్నది చిన్నతనంలోనే రావాలి. అదేదో పెద్దగా అయిన తర్వాత, ముసలితనం అయిన తర్వాత భగవద్భక్తి రావాలంటే అది వచ్చేది కాదు, సాధ్యం కాదు. పోతనామాత్యులు ఈ భాగవతాన్ని తన కన్న కూతురులా భావించి ఇలా అంటున్నారు. బాల రసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకన్ కూలలకిచ్చి అప్పడుపు కూడు భుజించుట కంటే సత్కవుల్ హాలికులైననేమి గహనాంతరసీమల కందమూల గౌద్ధాలికులైననేమి నిజదారసుతోదర పోషణార్థమై. బాలరసాలసాల నవ పల్లవ కోమల కావ్యకన్యకన్ ఎంత చక్కగా వర్ణించారో. ఒక కోమలమైన కావ్యం అనే కన్య ఒక దుర్మార్గుడైనటువంటి వ్యక్తికి ఇచ్చి కన్నతండ్రి ఎలాగైతే వివాహం చేయడానికి ఇష్టపడాడో, ఈ కోమలమైనటువంటి భాగవత కన్యను దుర్మార్గులైనటువంటి అహంకార పూరితులైనటువంటి వారికి నేను అంకితం ఇవ్వను. వారిచ్చే ఆ బహుమానాలను, ధనాన్ని పుచ్చుకొని సుఖ సంతోషంగా ఉండడం కంటే సత్కవుల్ హాలికులైననేమి కందమూలాలు భుజిస్తూ అడవిలో ఉన్న భార్యాబిడ్డలను పోషించడానికి అది సంతోషమే అని చెప్పి అద్భుతంగా నేను దీన్ని ఇతరులకు అంకితం ఇవ్వను. సత్కవులు హాలికులైననేమి గహనాంతర సీమల కందమూల గౌద్ధాలికులైననేమి నిజదార సుతోదర పోషణార్థమే. హాలికులైన వ్యవసాయం చేసే రైతైనా పర్వాలేదు, అడవిలో కందమూలాలను భోంచేస్తూ భార్యాబిడ్డలను పోషించుకున్నా పర్వాలేదు, కానీ ఈ అపురూపమైనటువంటి ఈ భాగవత కోమల కావ్య కన్యకన్ నేను ఇతరులకు
ఇచ్చి వారిచ్చే ఆ పడుపు కూడు భుజించడం కంటే నేను హాలికున్ని కందమూలాలు భోంచేసి ఉండడమే నేను ఇష్టపడతాను అంటారు. ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులున్ సొమ్ములు కొన్ని పుచ్చుకొని చొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెట వ్రేటులన్ బడక సమ్మతితో హరికిచ్చి చెప్పే ఈ భమ్మెరపోతరాజొకడు భాగవతంబు జగద్దితంబుగన్. ఇలా మదాంధులైనటువంటి ఈ మనుజేశ్వరాధములకు ఈ కావ్యకన్యకన్ ఇచ్చి వారు ఇచ్చే వస్తు కనుక బహుమానాలను పుచ్చుకొని వాటిని అనుభవించడం కంటే నేను ఈ భాగవతాన్ని పరమాత్ముడైనటువంటి నా శ్రీహరికి నేను అంకితం చేస్తాను అని జగద్వితంబుగన్ అని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పాడు, ప్రకటించాడు పరమ భాగవతోత్తముడైన పోతనామాత్యులు. ఇంకా ఇలా అంటున్నాడు, చేతులారంగ శివుని పూజింపడేని నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని దయయు సత్యంబులోనుగా తలపడేని కలుగనేటికి తల్లుల కడుపు చేటు. మనిషి చేతులారంగ శివుని పూజించని వాడు, నోరు నొవ్వంగా హరికీర్తి నుడువనటువంటి వాడు, దయయు సత్యంబులోనుగా తలపని వాడు ఎందుకయ్యా పుట్టడం, తల్లుల కడుపు చేటు అని అంటున్నాడు పోతనామాత్యులు. మనిషి అయిన వాడికి ఈ లక్షణాలు ఉండాలి, లేకపోతే ఆ తల్లి కడుపు చేటు పుట్టి వృధా అని చెప్పి ప్రతి మనిషి ఆ పరమాత్మను పూజించేవాడు, నోరారా పరమాత్మను కీర్తించేవాడు, దయా సత్యములో హృదయంలో కలిగిన వాడే మనిషి, లేకపోతే జన్మించడం వృధా అంటున్నాడు. పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట పలికెద వేరుండుగాద పలుకగనేలా. ఇక పలికెడిది భాగవతము, పలికించెడివాడు రామభద్రుండు, నే పలికిన భవహరమగునట, నేను పలికితే నా పాపాలు హరించుకుపోతాయి, అందుకే నా చేత ఆ పరమాత్ముడైన రామచంద్రుడు ఈ పరమ పవిత్రమైన భాగవతాన్ని పలికిస్తున్నాడు. ఇక వేరొకటి ఎందుకు, ఈ భాగవతాన్ని కాకుండా నేను వేరొకటి పలుకను అని సవినయంగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. పలికేది భాగవతము, పలికించేవాడు రామభద్రుడు, నేను కాదు అని ఏమాత్రం నేను అనే అహాన్ని పక్కన పెట్టి వినయంతో పోతనామాత్యులు భాగవతాన్ని మనకు ప్రారంభిస్తున్నారు. ఇంకా ఈ భాగవతం ఎలాంటిదయ్యా అంటే, లలిత స్కందము కృష్ణమూలము శుకాలాపాభిరామంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుమనస్సు జ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాపలంబు విమల వ్యాసాలవాలంబునై వెలయున్ భాగవతాఖ్యకల్పతరువు ఉర్విన్ సద్విజశ్రేయమై. ఈ భాగవతము
లలిత స్కందము కృష్ణమూలము. దీనికి మూలము ఆ పరమాత్ముడైన శ్రీకృష్ణుడే. ఈ భాగవతం సృష్టిలో ద్విజశ్రేయమై అంటే మహాభక్తులైనటువంటి ద్విజులకు ఇది శ్రేయస్కరమై ఈ లోకంలో భాగవతం వెలుగొందుతుంది. ఇది కల్పతరువు, కల్పవృక్షము, కోరికలను తీల్చే కల్పవృక్షంతో భాగవతాన్ని పోల్చి ఈ భాగవతం కూడా ద్విజులు భక్తులు ఎవరైతే ఆశ్రయించి భాగవతాన్ని ఆశ్రయిస్తారో వారికి వారి కోరిక తీరుతుంది, జీవితము ధన్యమవుతుంది, కైవల్య ప్రాప్తి లభిస్తుంది అని చెప్పి భాగవతాన్ని ఆ కల్పవృక్షంతో సమానంగా అద్భుతంగా పోల్చి ఈ భాగవత మహత్వాన్ని మనకు తెలియజేస్తున్నారు. నైమిషారణ్యంలో సూతుడు శౌనకాది మునులకు శుక పరీక్షిత్తు సంవాదంగా ఈ భాగవతాన్ని బోధిస్తున్నాడు. అంటే నైమిషారణ్యంలో శౌనకాది మునులు వారు సత్రయాగం చేస్తూ ఉండగా ఆ సూతుడు శౌనకాది మునులతో భాగవతాన్ని చెప్తూ ఈ భాగవతం శుక బ్రహ్మ పరీక్షిత్తు మహారాజుకు ఈ విధంగా తెలియజేశాడు అని చెప్పి సూతుడు శౌనకాది మునులతో భాగవత కథ వారికి వినిపిస్తున్నాడు. వ్యాసుడు గాసట బీసటగా ఉన్న వేద రాశిని విభజించి 4 వేదాలుగా విభజించి అష్టాదశ పురాణాలను అందించి ఇంత చేసినప్పటికీ తనకు తృప్తి లేక విచారవదనంతో ఉన్నటువంటి వ్యాస మహర్షిని నారద మహర్షి సమీపించి వ్యాసునితో ఇలా అంటున్నాడు. ధాతవు భారత శృతి విధాతవు వేద పదార్థ జాత విజ్ఞాతవు కామముఖ్య రిపుషట్క విజేతవు బ్రహ్మతత్వ నిర్ణేతవు యోగినేతవు వినీతుడవు నీవు చెలించి చెల్లరే కాతరు కైవడిన్ భగవ కారణమేమి పరాశరాత్మజా. మహానుభావ, నీవు సామాన్యుడవు కావు. ధాతవు భారత శృతి విధాతవు వేద పదార్థ జాత విజ్ఞాతవు కామముఖ్య రిపుషట్క విజేతవు బ్రహ్మతత్వ నిర్ణేతవు యోగినేతవు. ఇలాంటి నీవే విచారవదనంతో ఇలా ఉండడానికి వగవ కారణమేమి పరాశరాత్మజ, ఓ పరాశరుని పుత్రుడైనటువంటి వ్యాస మహర్షి, ఎందుకయ్యా నువ్వు విచారంగా కూర్చున్నావు అని వ్యాసునితో ఇలా అంటున్నాడు. మహానుభావ, నేను గడచిన కల్పంలో గత జన్మలో ఒక దాసీపుత్రుణ్ణి. మా అమ్మ వేదవేత్తలైన వారి ఇంటిలో పనిచేస్తూ ఉండేది. నన్ను చాతుర్మాస్యాలలో వానాకాలం 4 నెలలు ఒకే స్థానంలో నివాసం ఏర్పరచుకొనిన కొందరు యోగిజనుల సేవకై నన్ను నియమించారు. ఆ పెద్దల ఆనతి శిరసావహిస్తూ వారికి సేవ చేస్తూ ఉండేవాణ్ణి. ఆ మహానుభావులకు పరిచర్యలు చేసేవాణ్ణి. వారల్ కృష్ణ చరిత్రముల్ చదువగా వర్ణింపగా పాడగా నారావంబు సుధారస ప్రతిమమై అశ్రాంతమున్ వీనులన్ దూరంబై పరిపూర్ణమైన మది సంతోషించి
నేనంతటన్ ప్రారంభించితి విష్ణు సేవకు ఇతర ప్రారంభదురుండనై. అపచారంబులు లేక నిత్య పరిచర్యా భక్తియుక్తుండనై చపలత్వంబును మాని నే కొలువగా సంప్రీతులై వారు నిష్కపటత్వంబున దీనవత్సలతతో కారుణ్య సంయుక్తులై ఉపదేశించిరి నాకు ఈశ్వర రహస్యోధార విజ్ఞానమున్. ఆ మహానుభావులకు పరిచర్యలు చేస్తూ ఉంటే వారు అపచారంబులు లేక నిత్య పరిచర్యా భక్తియుక్తుండనే చపలత్వంబును మాని నే కొలువగా సంప్రీతులై వారు నిష్కపటత్వంబున దీనవత్సలతతో కారుణ్య సంయుక్తులై ఉపదేశించిరి నాకు ఈశ్వర రహస్య ఉదార విజ్ఞానమున్ అని నారద మహర్షి వ్యాసునికి భగవంతుడు భక్తుల గురించి భాగవతాన్ని వ్రాయవలసిందిగా ఉపదేశించారు. వ్యాస మహర్షి, నీవు చేసిన కార్యము సామాన్యమైనది కాదు. వేద విభజనంతో పాటు అష్టాదశ పురాణాలను రాయడం మామూలు విషయం కాదు. అయినప్పటికీ నీవు రాయవలసిన మరొక ముఖ్యమైనటువంటిది ఇంకా మిగిలే ఉంది. భగవంతుడు భక్తునికి మధ్య ఉన్న సంబంధాన్ని నీవు రాస్తే నీ చింత తీరుతుంది. అసలు పరమాత్మకు ఆత్మకు ఉండే సంబంధం, ఆ భగవంతుడికి భక్తుడికి ఉండే సంబంధం, దాని గురించి మహాభాగవతోత్తముల చరిత్రను, భగవంతుని దీన వత్సలతను, భక్త పరాధీనతను నీవు భాగవతం ద్వారా ప్రపంచానికి తెలియజేయవలసింది మహానుభావ అని చెప్పి నారద మహర్షి వ్యాసునికి తెలియజేసిన తర్వాత వ్యాస మహర్షి రాసినటువంటి అద్భుతమైనటువంటి కావ్యం ఈ శ్రీమద్ భాగవతం. ఎన్ని రాసినా తృప్తి లేని పరిస్థితిలో చివరికి ఈ భాగవతం ఇది భగవంతునికి భక్తునికి కావలసినటువంటి మూల గ్రంథం. ప్రతి వ్యక్తి జీవితం చరితార్థం కావడానికి అవసరమైనటువంటి గ్రంథం ఈ భాగవతం. అందుకే ప్రారంభంలోనే దీని ఉద్దేశ్యం శ్రీ కైవల్య ప్రాప్తికై చింతించదన్ అని ప్రారంభించడంలోనే భాగవతం యొక్క ఉద్దేశ్యం మనకు తేటతెల్లం చేశారు పోతనామాత్యులు. దీని ఉద్దేశ్యమే జీవితాన్ని చరితార్థం చేసుకోవడం, కైవల్య ప్రాప్తిని పొందడం, ఆ పరమ పురుషార్థమైనటువంటి మోక్షాన్ని పొందడమే మనిషి జీవితం యొక్క ఉద్దేశ్యం. కాబట్టి ప్రతి మనిషి తన జీవితం చరితార్థం కావాలంటే తప్పకుండా ఇది మనం చేయవలసింది. భాగవతంలో అనేక మహాభక్తుల గురించి అనేక కథలు, మహాభక్తుల భగవంతుని యొక్క భక్తవత్సలత, అందులో ముఖ్యమైనటువంటివి కొన్ని. కుంతి స్తుతి. కుంతి శ్రీకృష్ణుడిని ఇలా స్తుతిస్తుంది. మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత శ్రీకృష్ణుని చూసి కుంతీదేవి ఇలా స్తుతిస్తూ పాడినటువంటిది. కోపముతోడ నీవు దధి కుంభము భిన్నము సేయుచున్నచో గోపిక త్రాటగట్టిన వికుంచిత సాంజన భాష్పతోయ ధారా పరిపూర్ణ వక్త్రము కరంబుల ప్రాముచు వెచ్చనోచుచున్
బాపడవై నటించుట కృపాపర నామది చోద్యమయ్యడిన్. కృష్ణుని చూసి చిన్ననాటి కృష్ణుని చేష్టలు గుర్తు చేసుకుంటూ కుంతీదేవి, ఈ కృష్ణుడేనా ఆనాడు ఆ పెరుగు కుండను పగులగొట్టింది యశోద ఆ నందుల ఇంట్లో, ఆ అల్లరి చేసింది అల్లరి పిల్లవాడు ఈ కృష్ణుడేనా అని చెప్పి కోపము తోడ నీవు దది కుంభము భిన్నము చేయుచు, ఆ పెరుగు కుండను కోపంతో నువ్వు పగలగొడితే మీ అమ్మ యశోద వచ్చి నిన్ను బంధించి కట్టివేస్తే ఆ కాటుక కళ్ళ నీళ్ళు తుడుచుకుంటూ నీరంతా నీ చెంపల పైనుండి కన్నీరు ధారగా కారిపోతూ ఉంటే నువ్వు చేతులతో ఏడుస్తూ వెక్కి వెక్కి ఏడుస్తూ నువ్వు ఏడుస్తున్నటువంటి రూపాన్ని గుర్తు చేసుకుంటూ, నీవేనా కృష్ణ, ఇప్పుడు నాకు వింతగా అనిపిస్తుంది శ్రీకృష్ణ, ఆనాడు ఈ కృష్ణుడేనా అమాయకంగా ఆ రోజు యశోద కట్టివేస్తే ఎక్కి వెక్కి ఏడుస్తూ ఉన్న కృష్ణుడిని గుర్తు చేసుకుంటూ ఉంది. ఇంకా కృష్ణుణ్ణి భగవంతుని స్వరూపంగా తెలుసుకున్నటువంటి వ్యక్తి కుంతీదేవి కాబట్టి ఇలా ప్రార్థిస్తుంది శ్రీకృష్ణుడితో. యాదవులందు పాండుసుతులందు అధీశ్వర నాకు మోహ విచ్ఛేదము సేయుమయ్య. యాదవులందు పాండుసుతులందు నదీశ్వర నాకు మోహ విచ్ఛేదము సేయుమయ్య. ఘన సింధువు చేరిడి గంగభంగి నీ పాద సరోజ చింతనముపై అనిశంభు మదీయ బుద్ధి అత్యాధర వృత్తితో గదియునట్లుగా చేయగదయ్య ఈశ్వరా. యాదవులందు పాండుసుతులందు అధీశ్వర నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్యా అని చెప్పి ప్రార్థిస్తుంది. అద్భుతమైన ప్రార్థన. ప్రపంచాన్ని పట్టుకున్నంత వరకు పరమాత్మ మనకు దొరకడు. పరమాత్ముడు కావాలంటే ప్రపంచాన్ని వదిలిపెట్టాలి. అందుకే తన సొంత కొడుకుల మీద తన తల్లిగారైనటువంటి యాదవుల యందు పాండుసుతులందు కూడా నాకు మోహ విచ్ఛేదాన్ని చేయవయ్యా, నా మది నిరంతరము నీ పాద పద్మాలపైన ఉండేటట్లు చేయగదయ్యా ఈశ్వర అని చెప్పి కుంతీదేవి ఆ శ్రీకృష్ణుడిని వేడుకుంటూ ఉంది. భక్తి ఎలా ఉంటుందో మనకు తెలియజేస్తుంది. పరిపూర్ణమైనటువంటి భక్తికి ఇది పరాకాష్ట. ప్రపంచం కన్న పిల్లలు అందరినీ వదిలిపెట్టి నీ పాదాలపైనైనా మనస్సు లగ్నమయ్యేటట్లు చేయి తండ్రి అని చెప్పి కుంతీదేవి శ్రీకృష్ణుడిని వేడుకుంటూ, శ్రీకృష్ణ యదుభూషణ నరసక శృంగారరత్నాకర లోకద్రోహి నరేంద్రవంశదహనా లోకేశ్వరా దేవతా నీక బ్రాహ్మణ గోగనార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్మొక్కెద త్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. ఎన్ని విధాలుగా శ్రీకృష్ణుడిని సంబోధిస్తుందో ఆ కుంతీదేవి. శ్రీకృష్ణ యదుభూషణ నరసక శృంగారరత్నాకర లోకద్రోహి నరేంద్రవంశదహన లోకేశ్వర దేవత నీక బ్రాహ్మణ గోగనార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్మొక్కెద
త్రుంపవే భవలతల్. ఈ మోహ విచ్ఛేదాన్ని, ఈ భవబంధాలను త్రుంచివేయి శ్రీకృష్ణ అని అనేక విధాలుగా శ్రీకృష్ణుడిని ఆ కుంతీదేవి స్తుతించడం అద్భుతంగా భాగవతంలో అక్కడక్కడ కొన్ని పద్యాలే స్పృశిస్తూ మనం తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత మహాద్భుతమైనటువంటిది భీష్మాచార్యుల స్తుతి, భీష్మస్తుతి. మహాభారత యుద్ధం తర్వాత అంపశయ్యపై ఉన్నటువంటి భీష్ముని చూడడానికి శ్రీకృష్ణుడు, పాండవులు, ద్రౌపది కలిసి వెళ్ళినప్పుడు భీష్ముడు శ్రీకృష్ణుడిని చూసి స్తుతించినటువంటి కుంతి, భీష్ముడు, విదురుడు ఇలాంటి మహానుభావులకు శ్రీకృష్ణుడు పరమాత్ముడని తెలుసు. మూర్ఖులైనటువంటి కంసుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు ఇలాంటి మూర్ఖులు కృష్ణుడు భగవంతుడని తెలుసుకోలేకపోయారు. అందుకే భగవంతుడు కళ్ళెదుటే ఉన్న భగవంతుణ్ణి తెలుసుకోవాలంటే సంస్కారం అవసరం. భీష్ముడు అద్భుతంగా స్తుతిస్తూ ఇలా స్తుతిస్తున్నాడు. శ్రీకృష్ణుడు తన దగ్గరికి వస్తూ ఉంటే కృష్ణుని చూసి త్రిజగన్మోహన నీలకాంతితను ఉద్దీపింప ప్రాభాత నీరజ బంధు ప్రభమైన చేలముపయిన్ రంజిల్ల నీలాలక ప్రజ సంయుక్త ముఖారవిందమో అతిసేవ్యం వై విజృంభింప మా విజయున్ చేరెడు వన్నెలాడు మదినావేశించు ఎల్లప్పుడున్. త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప ప్రభాత నీరజ బంధు ప్రభమైన చేలము పైన్ రంజిల్ల. కళ్ళకు కట్టినట్టు యుద్ధభూమిలో ఎవరు దర్శించినటువంటి దివ్య మంగళ స్వరూపాన్ని, ఆ శ్రీకృష్ణుడి రూపాన్ని ఆ భీష్మాచార్యులు తన మనసులో నిలుపుకున్నారు. అది అలాగే మనకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ ఉదయించే సూర్యునిలాగా త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప. ఆ నీలమేఘ శ్యాముడు కాబట్టి ఆయన శరీర ఛాయ మెరిసిపోతూ ఉందట. ప్రభాత నీరజ బంధు ప్రభమైన ఆ ఉదయించే సూర్యుడు ఆ బంగారు వన్నె కలిగినటువంటి పై వస్త్రం చేలము పైన ధరించి ఈ నీలాలక వ్రజ సంయుక్త ముఖారవిందము అతి సేవ్యంపై విజృంభింప. యుద్ధభూమిలో అలసిపోయి చెమట బిందువులు ముఖాన్ని కప్పివేశాయట. ఆ చెమటతో తడిసినటువంటి ఆ దివ్య మంగళమైనటువంటి శ్రీకృష్ణుడి యుద్ధం చేస్తూ ఉంటే ఆ శ్రీకృష్ణుడు అలసిపోయినటువంటి శ్రీకృష్ణుడు దుమ్ము ధూళి ముఖాన చెమటలు కారుతూ ఆ ముఖం అంతా ఆ వికసిస్తున్నటువంటి శ్రీకృష్ణుడి ముఖాన్ని ఇంకా గుర్తు చేసుకుంటూ స్తుతించాడు భీష్ముడు. అద్భుతమైనటువంటి స్తుతి. ఆ భగవంతుని ఈ రూపంలో ఎవరు దర్శించి ఉండరు. రథసారథిగా శ్రీకృష్ణుణ్ణి యుద్ధం చేస్తూ భీష్ముడు ఎంత భక్తి పారవశ్యంలో ఆయన ముఖాన్ని చూస్తూ కూడా పరవశించిపోయాడో మనం అర్థం చేసుకోవచ్చు. శ్రీకృష్ణుడి యుద్ధభూమిలో శ్రీకృష్ణుడి ముఖాన్ని చెమటలు ఆ నీలాలక వ్రజ సంయుక్త ముఖారవిందము అతి సేవ్యంబై విజృంభింప మా విజయున్ చేరేడు వన్నెలాడు మదినావేశించు ఎల్లప్పుడు. అలాంటి అలసిపోయిన శ్రీకృష్ణుడు మా పార్థుని అర్జునుడి దగ్గరకు వెళ్ళి ఆయనకు విజయాన్ని చేకూర్చాలని చెప్పి వెళ్ళినటువంటి శ్రీకృష్ణుడిని
నా మనసులో ఎప్పుడూ నిలుపుకుంటాను అంటాడు. హైరింకాముఖధూళి ధూసరపరిన్యస్తాలకోపేతమై రయజాతశ్రమతోయ బిందుయుతమై రాజిల్లు నిమ్మోముతో జయమున్ పార్తునకిచ్చు వేడ్క అని నా శస్త్రాహతించాలనొచ్చియు పోరించు మహానుభావు మదిలో చింతింతు అశ్రాంతమున్. అద్భుతమైన పద్యం. హైరింకాముఖ ధూళి ధూసర పరిన్యస్తాలకోపేతమై రయజాత శ్రమతోయ బిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో జయమున్ పార్తునకిచ్చు వేడ్క అని నా శస్త్రాహతించాలనొచ్చియు పోరించు మహానుభావు మదిలో చింతింతు అశ్రాంతమును అంటారు. ఆ గుర్రపు డెక్కల ఆ భయంకరమైనటువంటి యుద్ధ భూమిలో ఆ రథాలు, గుర్రాలు, ఏనుగుల ఆ రణ ఘోన ధనుల మధ్య హైరింకాముఖ ధూళి ధూసర పరిన్యస్తాలకోపే మొత్తము దుమ్ము రేగిపోయిందట. ఆ దుమ్ము రేగి ఆ శ్రీకృష్ణుడి ముఖం అంతా దుమ్ముతో నిండిపోయింది. ఆ దుమ్ము, ధూళి, చెమటలతో నిండి అలాంటి భయంకరమైనటువంటి ఆ యుద్ధ భూమిలో ఉన్న శ్రీకృష్ణుడు చెమటలు కారుతూ దుమ్ము ముఖంలో వాలినటువంటి ఆ ముఖంతో ఎట్లయినా సరే పార్థునికి విజయం చేకూర్చాలని నా యుద్ధభూమిలో నేను వేసిన బాణాలు కుచ్చుకున్న, రక్తాలు కారిపోతున్న ఆ బాధను భరిస్తూ ఆ పోరాటాన్ని సలిపి ఎలాగైనా తన అర్జునుడికి విజయాన్ని చేకూర్చాలని పోరాటం చేసినటువంటి ఆ శ్రీకృష్ణుడి ఆ యుద్ధభూమిలో ఆయన రూపాన్ని మరీ మనసులో తలుచుకుంటూ ఆ శ్రీకృష్ణుడిని వేడుకుంటున్నాడు భీష్ముడు. ఇంకా నరుమాటల్ విని నవ్వుతో ఉభయసేనా మధ్యమక్షోనిలో పరులీక్షింపరతంబు నిల్పి పరభూపాలావలిన్ చూపుచున్ పరభూప ఆయువులెల్ల చూపులన శుంభక్కేలి వంచించు ఈ పరమేశుండు వెలుంగుచుండెడు హృత్పద్మాసనాసీనుడై. యుద్ధం ప్రారంభంలో శ్రీకృష్ణ, నాతో ఎవరు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారో నేను చూడాలనుకుంటున్నాను. శత్రు సైన్యాన్ని ముందు నీ రథాన్ని నిలుపు అని అర్జునుడు అడిగినప్పుడు అలాగే అని చెప్పి నరు మాటలు విని నవ్వుతూ, నరుడు అంటే అర్జునుడు, అర్జునుడి మాటలు విని నవ్వి ఉభయసేనా మధ్య ఆ క్షోణి సైన్యం మధ్యలో పరులీక్షింప రథంబు నిలిపి, అందరూ చూస్తుండగా రథాన్ని నిలిపి పరభూపాలావలిని చూపుచు శత్రు సైన్యాన్ని చూపిస్తూ అదిగో భీష్ముడు, అదిగో కృపాచార్యుడు, అదిగో ద్రోణాచార్యుడు, ఇదిగో అని చెప్పి దుర్యోధనుడు అని శ్రీకృష్ణుడు చూపిస్తూ ఉంటే భీష్ముడు దాన్ని చూసి పరులీక్షింప రథంబు నిలిపి పరభూపాలావలిని చూపుచున్ పరభూప ఆయువులెల్లా చూపులన శుంభక్కేలి వంచించు ఈ పరమేశుండు వెలుంగుచుండెడున్ పద్మాస ఆసీనుడై అని చెప్పి ఈ ఎలాగుంది అంటే భీష్ముడికి అది మనసులో తెలుస్తూ ఉంది. అర్జున, అదిగో భీష్ముడు, అదిగో ద్రోణాచార్యుడు, అదిగో దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు అని చూపిస్తూ ఉంటే అది చూపించి ఎలా ఉంది అంటే పరభూప ఆయువులెల్లా వారి ఆయుష్నంతా కూడా హరించి వేస్తూ ఉన్నట్టుగా అనిపించింది. అందుకే ఆ శత్రు సైన్యాన్ని నేను ఎప్పుడో సంహరించానో
ఇక నిమిత్త మాత్రంగా నువ్వు యుద్ధం చెయ్యి, నీకు విజయాన్ని చేకూరుస్తాను అంటారు శ్రీకృష్ణులు. ఆయన ఎప్పుడో ఈ శత్రు వీరుల ప్రాణాలను హరించి వేసినటువంటి పరమాత్ముడని చెప్పి మహాత్ముడైనటువంటి భీష్మాచార్యులకు తెలుసు కాబట్టి అది గుర్తు చేసుకుంటూ, నువ్వు చూపించడం ఎలా ఉందో కృష్ణ, ఆ రోజే నాకు తెలుసు, మా ఆయువును నువ్వు హరింప చేశావు, అదిగో భీష్ముడు అనగానే నీ చూపులతోనే మా ఆయుష్ను హరించినటువంటి ఆ పరమాత్ముడు నా మనసులో ఉంటాడు అని చెప్పి భీష్ముడు చెబుతూ, ఇంకా ఆ కృష్ణుడి యుద్ధభూమిలో కృష్ణుడి ప్రతి కదలికను తన మనసులో ముద్రించుకున్నాడు. కుప్పించి ఎగసిన కుండలం బులకాంతి గగన భాగం బెల్ల కప్పుకొనగా ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదల చక్రంబు చేపట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటము జార నమ్మితి నాలావునగుబాటు సేయక మన్నింపుమని క్రీడి మరల దిగువా కరికి లంఘించు సింహంబుకరని మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు విడువుమర్జున అంచు మద్విశిఖ వృష్టి తరలి చనుదెంచు దేవుండు దిక్కునాకు. ఆ యుద్ధభూమిలో అర్జునుడు తీవ్రంగా గాయపడడం చూసి ఒక్కసారి తన ప్రతిజ్ఞను మరచి ఆ రథాన్ని పైనుంచి ఒక్కసారి ఎగిరి కుప్పించి ఎగసిన కుండలంబులకు ఒక్కసారి కుప్పించి అంటే మనం దూకడాన్ని కూడా మన కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నాడు. కుప్పించి అంటే ఒక్క దగ్గరికి ఇట్లా కుప్పలాగా అయ్యి ఎగిరి కిందికి దూకాడట. కుప్పించి ఎగసిన అట్లా శ్రీకృష్ణుడు ఒక్కసారి కోపోద్రిక్తుడయ్యి ఈ భీష్ముని చంపేస్తానని చెప్పి రథం పైనుంచి ఒక్కసారి ఎగిరి కిందికి దూకి వెనకకు తిరిగేసరికి అర్జునుడు అర్జుని శరీరం అంతా రక్తసిక్తం కావడాన్ని చూసి లేనటువంటి శ్రీకృష్ణుడు ఎలాగైనా భీష్ముని చంపేస్తానని చెప్పి తన ఆయుధము ధరింపను అని తాను యుద్ధానికి ముందు చేసిన ప్రతిజ్ఞను కూడా మరచి ఒక్కసారి ఎగిరి దూకడాన్ని మనకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ ఉన్నాడు ఈ భాగవతం పోతనామత్యులు. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పుకొనగా, ఆయన ఎగిరి దూకేసరికి ఆ చెవుల కుండలాలు కదిలితే దాని నుండి వచ్చినటువంటి కాంతి ఆకాశాన్ని కప్పివేసిందట. ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదల, తన పొట్టలో లోకాలన్నీ ఉంచుకున్నటువంటి పరమాత్ముడు కాబట్టి అలా ఉరుకుతూ ఉంటే తన పొట్టలో ఉన్నటువంటి లోకాలన్నీ కదులుతూ ఉన్నాయట. చక్రంబు చేబట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటముజార, పచ్చని పీతాంబరాన్ని వస్త్రాన్ని ఆయన భుజాలపై వేసుకున్నాడు కాబట్టి ఆ పచ్చని పీతాంబరము జారిపోయిందట. పరుగున చక్రాన్ని చేబట్టి వెళ్తూ ఉంటే, ఇక నమ్మితి నాలావు నగుబాటు చేయక, బావా ఆగు బావా, నా మాట విను, నన్ను నీ ప్రతిజ్ఞను మరిచి నువ్వు ఇలా చేయడం నగుబాటు, నన్ను నవ్వుల పాలు చెయ్యకు శ్రీకృష్ణ బావా అని చెప్పి వెనకాల అర్జునుడు పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడట ప్రాధేయపడుతూ. ఇక ఎలా ఉంది అంటే, కరికి లంఘించు సింహంబు కరణి మెరసి, ఏనుగు పైకి దూకినటువంటి సింహంలాగా, ఏనుగు కుంభస్థలాన్ని ఛేదించడానికి ఎగిరి దూకే సింహంలాగా కృష్ణుడు
భీష్ముని చంపాలని చెప్పి దూకి రావడం సింహం పైకి దూకే ఏనుగు కుంభస్థలం పైకి దూకే సింహంలాగా ఉందట. కరికి లంఘించు సింహంబు కరని మెరసి, ఆ విధంగా మెరిసి దూకి ఏనుగు పైకి దూకే సింహంలాగా నేడు భీష్ముని చంపుదు నిన్ను గాతు, ఈరోజు ఎలాగైనా సరే ఈ భీష్ముని సంహరిస్తాను, నిన్ను కాపాడుతాను, నన్ను విడిచిపెట్టు అర్జున అని చెప్పి నన్ను చంపడానికి నా వైపు దూసుకు వస్తున్నటువంటి ఆ పరమేశ్వరుడైన శ్రీకృష్ణుడే నాకు దిక్కు అంటూ భీష్ముడు చెప్పడం. చిన్న బాధ అయితేనే మనం తట్టుకోలేక దేవుని నిందిస్తాం. మరి సాక్షాత్తు చంపేస్తానని చెప్పి చక్రాన్ని ధరించి భీష్ముని పైకి వెళ్తూ ఉంటే ఇంతకన్నా మహాభాగ్యం ఏముంటుంది? అలా నా పైకి నన్ను అనుగ్రహించడానికి వదులు అర్జున, భీష్ముని ఎలాగైనా చంపేస్తాను అని చెప్పి దూసుకు వస్తున్నటువంటి ఆ శ్రీకృష్ణుడే నాకు దిక్కు అంటాడు మన భీష్మాచారి. భగవంతుడు భక్తవత్సలుడు అనడానికి ఇంతకన్నా నిదర్శనం మరేమీ ఉండదు. తను మాట తప్పినా పర్వాలేదు, శ్రీకృష్ణుడు ఆయుధం పట్ట అని చెప్పి ఇచ్చినటువంటి మాటను సైతం పక్కన పెట్టి తన భక్తుడు, తనకు అత్యంత ప్రియ సఖుడు అయినటువంటి అర్జునుని కాపాడడానికి తాను మాట తప్పడానికైనా సిద్ధపడ్డాడు. అంటే భగవంతుని భక్తవత్సలత, భక్తుని ప్రతిజ్ఞ భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు, ఈరోజు ఎలాగైనా శ్రీకృష్ణుని ఆయుధం పట్టిస్తానని చెప్పి. ఇది భీష్మస్తుతి. భగవంతుని యొక్క భక్తవత్సలతకు ఇది పరాకాష్ట. తనకు మృత్యుండు వీని కాచుట మహాధర్మంబు, పొమ్మంచు అర్జున సారథ్యము పూని పగ్గముల్ చే చోద్యంబుగా పట్టుచున్ మునికోలన్ పడి భూని ఘోటకములన్ మోదించి తాడించుచున్ జనులన్ మోహమునుంద చేయు పరమోత్సాహు ప్రశంసించదనని చెప్పి పలు విధాలుగా శ్రీకృష్ణుని మనసులో తలుచుకుంటూ అద్భుతంగా భీష్మస్తుతి అన్నది భాగవతంలో ఒక అద్భుతమైనటువంటిది. ఆ తర్వాత శ్రీకృష్ణ నిర్యాణం. పుట్టిన తర్వాత ఎవరైనా శరీరాన్ని వదిలిపెట్టవలసిందే. మృత్యులోకంలో పుట్టిన ప్రతి ప్రాణి శరీరాన్ని వదిలిపెట్టక తప్పదు. అది పరమాత్ముడైనా అది అందరికీ వర్తిస్తుంది. కాబట్టి అవతారాన్ని ధరించిన శ్రీకృష్ణ పరమాత్ముడు సైతం తన శరీరాన్ని, భౌతిక శరీరాన్ని వదిలిపెట్టడం, అదే శ్రీకృష్ణ నిర్యాణం. మహాభారత యుద్ధం తర్వాత అర్జునుడు ద్వారకకు శ్రీకృష్ణుడితో వెళ్తాడు. దాదాపు 6 నెలల తర్వాత విచారవదనంతో అర్జునుడు తిరిగి రావడం హస్తినాపురానికి. అక్కడ ధర్మరాజు అర్జునుడిని చూసి ఇలా అంటున్నాడు: అన్నా పల్గుణ భక్తవత్సలుడు బ్రహ్మణ్యుండు గోవిందుడు ఆపన్నానీక శరణ్యుడు ఈశుడు జగద్భద్రానుసంధాయి శ్రీమన్నవ్యాంభుజపత్రనేత్రుడు సుధర్మామధ్య పీఠంబునందున్నాడా బలభద్రుగుడి సుఖయై ఉత్సాహియై ద్వారకన్. అర్జున, ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు సింహాసనంపై అధిష్ఠించి బలభద్రుడు బలరామునితో కూడి సంతోషంగా ఉన్నాడా అని అర్జునుని అడుగుతూ, ఎందుకో విచారంగా ఉన్నటువంటి అర్జునుని చూసి, మున్నుగ్రాటవిలో వరాహమునకై ముక్కంటితో పోరుచో సన్నాహంబున కాలకేయుల అనింజక్కాడుచో
ప్రాభవస్కన్నుండైచను కౌరవీంద్రు పనికై గంధర్వుల తోలుచో కన్నీరెన్నడు తేవు తండ్రి చెప్పుమా కళ్యాణమే చక్రికిన్. అర్జున, మున్ను ఉగ్రాటవిలో ఆ వరాహమునకై ముక్కంటితో పోరు సలిపిన నాడు ఆ పరమేశ్వరునితో వరాహం గురించి పాశుపదాస్త్రాన్ని సాధించడానికి ఆ పరమేశ్వరునితో నువ్వు భీకరమైన పోరాటాన్ని ఆ అడవిలో చేసినప్పుడు కానీ, ఆ కాలకేయులను అనగదొక్కడంలో కాలకేయులతో భీకర యుద్ధం చేసినప్పుడు కానీ, దుర్యోధన్ని విడిపించడానికి గంధర్వులతో పోరాటం సలిపినప్పుడు కానీ, ఎప్పుడూ కన్నీరు తేనటువంటి వాడవు, కన్నీరెప్పుడు తేవు తండ్రి, చెప్పు మా కళ్యాణమే చక్రికి. ఎందుకయ్యా నీ కళ్ళల్లో కన్నీరు కారుస్తూ అలా విచారవదనంతో ఉండడానికి కారణమేమి అర్జున అంటూ, ఏనాడు విచారంగా నిన్ను చూడలేదు, అలాంటి ఘోరమైన పరిస్థితులలో కూడా నీవు ఇంత విచారంగా లేవు, ఏమైంది, కృష్ణుడు క్షేమమేనా అర్జున అని ఇలా అడుగుతున్నాడు. ఓడితివో శత్రువులకు ఆడితివో సాధు దూషణాలాపములన్, కూడితివో పరసతులను వీడితివో మానధనము వీరుల నడుమన్, తప్పితివో ఇచ్చెదనని చెప్పితివో కపట సాక్షి, చేసిన మేలుందెప్పితివో శరణాతుల రొప్పితివో ద్విజుల పశుల రోగుల సతులన్, అడిచితివో భూసురులను కొడిచితివో బాలవృద్ధ గురువులు వెలిగా, విడిచితివో యాత్రిశులను యాశ్రితులను, విడిచితివో ఆశ్రితులను ముడిచితివో పరుల విత్తములు లోభమునన్. ఎన్ని విషయాలు చెప్తున్నాడు. ఒక మనిషి తల దించుకునే పరిస్థితి ఎప్పుడయ్యా అంటే, ఓడితివో శత్రువులకు ఓడిపోయినప్పుడు విచారంగా తలదించుకుంటాడు. ఆడితివో సాధు దూషణ ఆలాపములను, సాధువులను దూషించినప్పుడు తప్పు చేసినప్పుడు తలదించుకుంటావు. కూడితివో పరసతులను, ఇలాంటి పాపకర్మ చేసినప్పుడు. వీడితివో మానధనము వీరుల నడుమన్, మహావీరుల మధ్య మానాన్ని పోగొట్టుకున్నప్పుడు, అభిమానం కోల్పోయినప్పుడు మనిషి అవమానంతో తలదించుకోవలసి వస్తుంది. తప్పితివో ఇచ్చేదనని, ఎవరికైనా మాటిచ్చి తప్పావా. చెప్పితివో కపట సాక్ష్యం, అబద్ధ సాక్ష్యాన్యమైనా చెప్పావా. చేసిన మేలును దెప్పితివో, మేలు చేయడం మంచిదే, చేసిన మేలును దెప్పిపడవడం మంచి పని కాదు, అలా ఏమైనా చేసావా తండ్రి. శరణార్థుల రొప్పితివో, శరణు అన్న వాళ్ళను కాదని పంపించావా. ద్విజులు, బ్రాహ్మణులు, పశువులు, రోగులు, ఇలాంటి సతులు, వీరినేమైనా కాదని వారిని పంపించేశావా. అడిచితివో భూసురులను, బ్రాహ్మణులను ఏమైనా బాధ పెట్టావా. కుడిచితివో బాల వృద్ధ గురువులు వెలిగా, చిన్నపిల్లలు, వృద్ధులు, గురువులు, వీరికి భోజనం పెట్టిన తర్వాతే తినాలనేది మనకు పెద్దలు చెప్తున్నటువంటి ఈ భాగవతంలో చెప్తూ ఉన్నాడు. అంటే మనం భోంచేసే ముందు మనకన్నా పెద్దవాళ్ళు భోంచేసిన తర్వాత, వృద్ధులు, గురువులు, పసిపిల్లలు భోంచేసిన తర్వాతే మనం భోంచేయాలి. ఇది ధర్మం. ఇన్ని ధర్మ సూక్ష్మాలు అంటే
ఇవి చేయలేనటువంటి పనులు, ఈ పనులు చేసిన వాడు అవమానంతో తలదించుకోవాలి. మరి నువ్వు ఇలాంటివి ఏమైనా చేసావా, ఎందుకు విచారంగా ఉన్నావు అర్జున అని చెప్పి ధర్మరాజు అడగడం. అంటే మనం కథాపరంగా కాకపోయినా ఇవి చెయ్యకూడని పనులు అని చెప్పి మనకు భాగవతం తెలియజేస్తుంది. ఓడితివో శత్రువులకు, ఆడితివో సాధు దూషణ ఆలాపములు. సాధువులను దూషించడం, శత్రువుల చేతిలో ఓడిపోవడం, పరసతులను కూడడం, అక్రమ సంబంధాలను పెట్టుకోవడం, మరి వీరుల మధ్య అభిమానాన్ని పోగొట్టుకోవడం, మాట తప్పడం, అబద్ధపు సాక్ష్యాలు చెప్పడం, చేసిన మేలు దెప్పిపడవడం, శరణార్థులను కాదని వారిని వదిలిపెట్టడం, బ్రాహ్మణులను, పశువులను, రోగగ్రస్తులను, సతులను కాపాడకుండా ఉండడం, వారికి అండగా ఉండడం, బాలలు, వృద్ధులు, గురువులకు వారు భోంచేసిన తర్వాతనే మనం భోంచేయడం, ఇది ధర్మం. ఎప్పుడైనా ఎక్కడైనా భోజనాలు చేయవలసి వస్తే, లేదా ప్రతిరోజు మన ఇంట్లో భోంచేయవలసి వస్తే ముందు పసిపిల్లలు, వృద్ధులు, గురువులు వారికి భోజనం పెట్టిన తర్వాతే మనం భోంచేయాలని మనకు భాగవతం ఈ పద్యంలో తెలియజేస్తూ ఉంది. అద్భుతమైనటువంటి మనం తగినటువంటి ఎన్నో విషయాలు భాగవతం